వాక్యంలోకి మనం వెళ్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనాల వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. గమనించండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పా, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? చదువుకున్న వాక్యములను గమనిస్తే ఒక గొప్ప సంగతి యేసు ప్రభు ఇక్కడ బయలుపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులతోని అంటున్న మాట, అపోస్తలుడైన తోమా యేసు ప్రభుని అడుగుతున్నాడు. యేసు ప్రభుని ఏమడుగుతున్నాడంటే, అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియని ఆయన అడగా, నువ్వు ఎక్కడికి వెళుచున్నావు? యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. పరలోకం నుంచి వచ్చినాడు. పైనుంచి, పరలోకం అంటే ఎక్కడ ఉంటుంది? పైన, అందరికంటే పైన ఉంటుంది. పై ఆకాశము, ఆ ఆకాశంలో దేవుడు ఉంటాడు. అక్కడి నుంచి మన పాపాల కోసము, మన పాపాలను కడిగివేయడానికి, మన పాపాలని తుడిచివేయడానికి, మన పాపాలు ఆయన మీద మోసుకొని మనల్ని పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన దేవుడు, కానీ ఒక మనుషునిగా వచ్చాడు. ఒక కన్యక గర్భంలో జన్మించినాడు. ఆయన వచ్చినాడు, ఆయన పని అంతా కూడా ముగించుకొని వెళ్ళాలిగా. ఆయన ఎందుకైతే వచ్చినాడో ఆ వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోవాలి. మళ్ళా ఎక్కడి నుంచి అయితే, పరలోకం నుంచి అయితే వచ్చాడో అదే పరలోకానికి మళ్ళీ వెళ్ళాలి. అది ఆయన పని. దేవుడు ఆయనను ఆ విధంగా పంపించినాడు. అంతేగాని ఈ భూమి మీద నివసించడానికి, మనలాగా ఉండటానికి ఆయన పంపబడలేదు. యేసు ప్రభు వారు వచ్చి ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్దేశం కలిగి ఉండాలి. మరి ఆయన అంటున్నాడు, మీ హృదయం కలవరపడనీయకుడి. ఎందుకంటే ఆయన వెళ్ళవలసిన గడియ దగ్గర పడ్డది. ఇక ఆయన సిలువ వేసే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ఆయన శిష్యులని బలపరుస్తున్నాడు. ఆయన యొక్క శిష్యులు 12 మంది. ఆ 12 మందిని కూడా, మీరు కలవరపడద్దు, మీరు భయపడద్దు, మరలా నేను 2వ రాకడలో వస్తాను యూదా గోత్ర సింహంగా, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఈ లోకంలో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను. నేను వెళ్ళిన తర్వాత మీరు భయపడద్దు, సదాకాలం మీకు తోడుగున్నాను, మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని బ్రతికిస్తాను అని ఆయన శిష్యులకి ధైర్యం చెప్తున్నాడు, బలపరుస్తున్నాడు. నేను వెళ్ళే గడియ దగ్గర పడింది అంటున్నాడు. అందులో 12 మందిలో ఒక వ్యక్తి తోమా అడుగుతున్నాడు,
ఆ తోమ ఏమంటాడంటే, ప్రభా నువ్వు వెళుతున్నావు, నువ్వు ఎక్కడ వెళుతున్నావు, అది మాకు తెలియదే అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, యేసయ్య అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎంత మంచి మాట చూడండి. ఇది గొప్ప మాట. ఇది ఈ మాటలో ఉన్న మర్మము ప్రతి వారి గ్రహిస్తే వారికి నిత్య జీవం దొరికినట్టే. వాళ్ళకు పరలోక రాజ్యము వాళ్ళకి సమీపంగా ఉన్నది అన్నట్టుగా. యేసయ్య ఏమంటున్నాడు, ఆయనే మార్గము, యేసయ్యే మార్గము, యేసయ్యే సత్యము, యేసయ్యే జీవము. ఆ తోమ అడిగిన మాటకు ఈ విధంగా జవాబు చెప్తున్నాడు యేసు ప్రభు. మార్గము, ఆయనే పరలోకానికి మార్గము, పరలోకానికి వెళ్ళే మార్గం ఆయనే, పరలోకానికి దారి చూపిస్తున్నాడు ఆయన. అప్పటి వరకు దారి లేదు. పాపంలోనే పుడుతున్నారు, పాపంలోనే చనిపోతున్నారు. ఎప్పటి నుంచి? ఆదాము మొదలుకొని యేసు ప్రభు వచ్చేంత వరకు వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళు ఇంకా ఒక పరదేశులనే ఉన్నారు. కానీ యేసు ప్రభు వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేస్తే గాని వారికి మార్గం లేదు. పూర్వమందు ఉన్న ప్రవక్తలకు కానీ, దేవజనులకు కానీ, భక్తులకు కానీ వారందరూ కూడా యేసు ప్రభువే మార్గం అన్నమాట. యేసు ప్రభు కోసమే ఎదురు చూస్తున్నారు వాళ్ళు కూడా ఇంకా పరదేశంలో. అయితే యేసు ప్రభు వచ్చి వాళ్ళందరినీ కూడా ఆ పరదేశంలో నుంచి పరలోకం తీసుకెళ్ళాడు. ఆయన మార్గము, ఆయన మార్గము, పరలోకానికి మార్గము. అది జీవ మార్గం. అది ఈ లోకంలో ఎవరు కూడా ఈ విధంగా చెప్పలే. నేనే మార్గం అని ఏ ఒక్కరు కూడా అనలేదు. అందరూ వాళ్ళ ఒక జ్ఞానంతోనో వాళ్ళ ఒక తెలివితోనో కొన్ని సూత్రాలు చెప్పేది, సామెతలు చెప్పేది చెప్తారు. సామెతలు చెప్తారు, సూత్రాలు చెప్తారు. కానీ నేనే మార్గం అని ఏ ఒక్కరు కూడా అనలేదు. ఆ మార్గము, పరలోకం వెళ్ళే మార్గము, ఆ మార్గం ఎవరు చూపినారంటే, ఆ మార్గం ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. నువ్వు పరలోకం వెళ్ళాలంటే, నువ్వు యేసుక్రీస్తు రాజ్యంలో, పరదేశంలో, పరలోకంలో దేవుని రాజ్యంలో ఉండాలంటే, ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఆ మార్గం ఎవరు తెలుసా? యేసు ప్రభు మాత్రమే. ఆయన తప్ప ఎవరు లేరు. ఆ మార్గం ఎవరు చూపించలేరు. మీరు గమనించండి, ఎక్కడైనా గమనించండి. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎంతో మేధావులు ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా ఈ విధంగా మాట్లాడలేదు. నేనే మార్గం, నా యుద్ధకు రండి అనలే ఆయన, ఎవరు అనలే. కానీ యేసు ప్రభు అంటున్నాడు. అంటే ఇందులో ఎంత మర్మం ఉందో గమనించండి. చూడండి, ఇంకా యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే, 10వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే, గొర్రెలు పోవు ద్వారం నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపల పోవును, బయటికి వచ్చుచు మేత మేయుచుండును అని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. చూడండి, గొర్రెలు పోవు ద్వారము యేసు ప్రభువే. ఇప్పుడు గొర్రెలు వెళ్తున్నాయి. గొర్రెలు వెళ్ళేటప్పుడు కాపరి ముందల ఉంటాడు, ఆ గొర్రెలు ఆయన వెనకాల వెళ్తాయి. అట్లనే పరలోకానికి మొదటగా వెళ్ళింది ఎవరంటే యేసు ప్రభువే. ఎవరు? యేసు ప్రభువే.
ఆయన చనిపోయి తిరిగి లేచి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. అందుకని బైబిల్లో ఉంది, ప్రథమ ఫలము క్రీస్తే. అంటే ప్రథమ ఫలం అంటే మొదటిగా లేపబడింది ఎవరంటే యేసుప్రభువే. చనిపోయి తిరిగి లేచబడింది ఎవరు? యేసుప్రభువే. ఆయనే తిరిగి లేపబడ్డాడు, ఆయనే పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన మార్గములో వెళ్తేనే గాని మనం కూడా పరలోక రాజ్యంలో చేర్చబడతాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నంటే మార్గము నేనే అంటున్నాడు. గొర్రెలకు పోవు మార్గము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారై ఉన్నారు. అంటే యేసు ప్రభు కాకుండా కొంతమంది వస్తారు, నేనే క్రీస్తునని చెప్పుకునే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, మరలా రాబోతున్నాడు. ఎవరి కోసం అంటే నీ కోసం, ఇక్కడ ఉన్న మీ అందరి కోసం, మనందరి కోసం, ప్రతి వారి కోసం రాబోతున్నాడు. ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మరలా రాబోతున్నాడు, ఆయన రాకుల్ని ఎత్తబడని ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం రాబోతున్నాడు, ఆయన బిడ్డల కోసం రాబోతున్నాడు. అయితే ఆయన వచ్చే లోపే కొంతమంది జ్వరపడతారంట, నేనే క్రీస్తును, నేనే యేసయ్యను, నేనే మెస్సయ్యనని దొంగలు బయలుదేరుతారంట. ఇప్పటికీ చాలా మంది బయలుదేరారు, ఇంకా బయలుదేరుతారు. ఇంకా అసలైన పెద్ద అబద్ధ క్రీస్తు త్వరలో రాబోతున్నాడు. అందుకనే మీరు వారి మాట నమ్మొద్దు. ఏమంటున్నాడు? నాకు ముందుగా వచ్చిన వారందరూ, అంటే యేసు ప్రభు కంటే ముందుకు వస్తారు. ఆ వచ్చే వారందరూ కూడా దొంగలు. ఎవరంట? దొంగలు. దొంగోడే కదా మరి ముందు వచ్చేది, దొంగోడే కదా గోడ దూకొచ్చేది. దొరోడైతే దూకొస్తాడా? దూకినాడు. దొరోడు ఎప్పుడైనా తాళం తీసుకొని మంచిగా గేట్ తీసుకొని తలుపు తీసుకొని ఇంట్లోకి వచ్చి ఉంటాడు. దొంగోడైతేనే తాళం ఉండదు, ఏ అధికారం ఉండదు, కాబట్టి గోడ దూకొస్తాడు, అన్ని దోచుకొని వెళ్ళిపోతాడు. అట్లనే మిమ్ములను కూడా మోసపరుస్తారు, మిమ్ములను కూడా దోచుకుంటారు. కాబట్టి వారి మాట కాదు నమ్మేది, యేసు మార్గము, యేసయ్యే మార్గము. యేసయ్యని నమ్మాలి, యేసయ్యని అనుసరించాలి. ఇప్పుడు ఆయన మార్గము అంటే ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తారో, పరిశుద్ధంగా జీవిస్తారో, వారందరూ కూడా ఆయన మార్గంలో నడుస్తున్నవారు. వారికి నిత్య జీవం ఉన్నదిగా. కానీ కొంతమంది బయలుదేరుతారు, యేసుక్రీస్తు నేనే మెస్సయ్య నేనే బయలుదేరి మోసం చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి త్రోవలో వెళ్ళారనుకోండి, ఇంకా మీరు నిత్య నరకంలో గాలిపోతారు ఇక. అందుకనే వాళ్ళ మాట నమ్మొద్దు. మోసం చేసేవారు వస్తారు. ఇంకా అంటున్నా, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించాలి. యేసయ్య ద్వారానే మనము లోపల ప్రవేశించాలి, పరలోకంలో ప్రవేశించాలి. నా ద్వారానే ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షించబడతాడు. అంటే యేసయ్య వెళ్ళే మార్గంలోనే మనం వెళ్తే మనం రక్షించబడతాం, మనం పరలోకం చేర్చబడతాం. కానీ దొంగ దోచుకునే వాళ్ళు, అబద్ధ క్రీస్తులు వస్తారు చూసావా, వాళ్ళ మార్గంలో నువ్వు వెళ్ళినావంటే నువ్వు నశించిపోతావు. వాళ్ళ మాటలు నమ్మావనుకో, వాళ్ళు నడిచే మార్గంలో నువ్వు కూడా నడిచినట్లయితే, నువ్వు కూడా మోసపోయినట్టయితే నువ్వు నశించిపోతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే యేసయ్యే మార్గము. ఎంత మంచి మాట చూడండి.
ఆయనే మార్గం చూపించినారు. ఎంతోమంది ప్రవక్తలు వచ్చినారు, కానీ పాత నిబంధనలు ఎంతోమంది ప్రవక్తలు వచ్చినారు. యేసుప్రభు రాకముందు ఎంతోమంది ప్రవక్తలు వచ్చినారు, కానీ ఎవరు కూడా అనలే. వాళ్ళందరూ కూడా యేసుప్రభు కోసం కనిపెట్టినారు. ఎందుకంటే ఈయన మరణించి చనిపోయి తిరిగి లేస్తేనే కానీ వాళ్ళకు కూడా రక్షణ ఉండదు. కాబట్టి ఈయన చనిపోయి తిరిగి లేచినాడు కాబట్టి వారికి కూడా రక్షణ వచ్చింది, వారు కూడా పరలోకంలో చేర్చబడినారు. ఈయనే మార్గము, ఈయనే. అందుకని క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అంటే యేసు ప్రభు రాకమునుపు, యేసు ప్రభు వచ్చిన తర్వాత. ఈయనే మధ్యవర్తి, ఈయనే మార్గము. ఇంకోటి ఏమంటున్నాడు ఆయన? ఇంకోటి ఏమంటున్నాడు? నేనే మార్గమును, నేనే సత్యము. రెండోది ఏంటి? సత్యము. ఏంటిది? సత్యము. మొదటినేమో ఆయన ఏమన్నాడు? మార్గమై ఉన్న దేవుడు. రెండోదిగా సత్యము. సత్యము. యేసు ప్రభువే సత్యమైనాడు. సత్యవంతుడైన దేవుడు ఆయన. ఏ పాపం లేని దేవుడు, ఏ దోషం లేని దేవుడు, ఏ మోసము లేదు, ఏ కపటము లేదు, క్రామ క్రోమ మత మత్సరము లేకుండా పరిశుద్ధంగా జీవించిన దేవుడు ఆయన. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువు చేయగలుగుతారని లోకానికి సవాలు విసిన దేవుడు ఆయన. ఏ పాపం లేదు ఆయనలో. ఎవరు కూడా పాపాన్ని చూపించలేకపోయినారు, ఎవరు కూడా పాపాన్ని వెతకలేకపోయినారు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అందుకనే ఆయన పరిశుద్ధమైన రక్తములోనే ప్రతి వారి పాపాలు కడగబడతాయి. ఏ రక్తము వలన కడగబడవు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆకాశం క్రింద ఇయ్యబడిన ఏ నామములో రక్షణ లేదు. ఆకాశము అంటే ఈ ఆకాశం క్రింద ఇయ్యబడిన నామాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిని నమ్ముకుంటే నీకు రక్షణ లేదు. వాళ్ళ మాట నమ్మితే నువ్వు నరకాన్ని పోతావు. కానీ యేసయ్యను నమ్ముకుంటే ఆయన రక్తములోనే నీకు రక్షణ ఉంది. ఆయన రక్తంలోనే నీ పాపాలు కడిగివేయబడతాయి. ఆయన నామంలోనే నీ దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆయన నామంలోనే శాపం కొట్టివేయబడుతుంది, పాపం కొట్టివేయబడుతున్నాయి, సాతాను శక్తులు గడగడలాడతాయి. ఆయన నామంలోనే ప్రతి వారికి విడుదల ఉన్నది. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయన సత్యము. ఆయన వాక్యమే సత్యము. ఆయన మాటలే సత్యము. అబద్ధమాడే దేవుడు కాడాయన. మనుషులు అబద్ధం ఆడతారు. అబద్ధం ఆడతారా? ఎన్ని అబద్ధాలు, పొద్దు లేసి అబద్ధాలే. అబద్ధాలు ఆడంది మా జీవితం గడవదయ్య గారు అంటారు. అట్లా ఆడద్దు. అయినా అది దేవుని వాక్యానికి విరుద్ధం. అది అబద్ధం ఆడి జీవించి సంపాదించే దానికంటే యథార్థంగా జీవించి సంపాదించింది అది మహారుద్ధి అయిద్దంట. అబద్ధం ఆడి సంపాదించి సొమ్ము అది వ్యర్థమైపోతుంది, అది పిల్లలకు శాపంగా మారుద్దంట. కానీ యథార్థంగా నువ్వు జీవించినా అది కొద్దిదైనా నీ పిల్లలకు ఆశీర్వాదం ఉంటుంది, నీ తరతరాలకు ఆశీర్వాదం ఉంటుంది, నీకు నెమ్మది, సుఖం, సంతోషం ఇస్తుంది. మోసంతో సంపాదించిన ధనంలో సంతోషం ఉండదు. దుఃఖము, వేదన అది ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. అబద్ధం ఆడతారు. ఈడ ఒక మాట, ఆడ ఒక మాట చెప్తారు. ఎక్కడెక్కడో మాటలను తీసుకొచ్చి మాట్లాడతారు. ఇక్కడున్నాయి అక్కడ చెప్తారు, అక్కడున్నాయి ఇక్కడ చెప్తారు. ఏం తెలియనట్టు నటిస్తారు. మనం చూడండి ఎంత ఘోరమై ఇది. చాలా మంది ఉన్నారు, వచ్చినట్టు వస్తారు, ఇక్కడున్న విషయాలను తీసుకొని ఎక్కడో చెప్తారు. ఎవరో కాదు, మీ కుటుంబానికి కూడా వస్తారు. మీ ఇళ్ళలోకి వచ్చి మళ్ళా మీకు మంచి బంధువులాగా, మంచి స్నేహితులాగా నటిస్తారు.
మళ్ళా పోయి ఎవరైతే మీకు విరోధంగా ఉన్నారో వాళ్ళకి చెప్తారు, ఇగో వాళ్ళు ఇట్లా అంట అట్లా అంట, చిక్కులు పెడతారు వీళ్ళు. ఈ మనుషులు నమ్మకూడదు. అందుకనే ఎంత బంధువైనా, ఎంత రక్త సంబంధికులైనా, ఎంత తోడబుట్టినలైనా కూడా నమ్మకూడదు. మనుషులు నమ్ముకుంటే మోసపోతారు, మోసం చేస్తారు, ముంచుతారు వాళ్ళు. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎప్పుడు కూడా మోసపోడు. ఆయన ఎప్పుడు మోసం చేయడు. ఆయన సత్యవంతుడని బైబిల్ చెప్తుంది. ఆయన ఏ మాట అయితే చెప్పినాడో ఆ మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఆ మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయి. రాబోయే దినాలు కూడా నెరవేరబోతున్నాయి. ఆయన ఆజ్ఞ ప్రకారమై ఇప్పుడు ఈ భూమి అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా నడుస్తుంది. అందుకనే అబద్ధమాడే దేవుడు కాదు ఆయన వాక్యము. అందుకని బైబిల్ చెప్తుంది, భూమి ఆకాశాలు గతించిపోయినా కూడా ఆయన మాటలు ఏమాత్రం గతించిపోవంట. ఆయన మాటలు ఏమాత్రం గతించిపో. ఈరోజు అందుకనే మనకు వాగ్దానం చేస్తాడు దేవుడు. సంవత్సరానికి ఒకసారి వాగ్దానం గుంజుతారు. ఆ వాగ్దానాలు దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనం విశ్వాసం ఉంచి వాటి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వారం కాదు. మనం అన్ని తీర్మానం చేసుకున్నాం, ప్రభా నీ కొరకు ఎంత కష్టమైనా నేను బ్రతుకుతానయ్యా, ఎంత నష్టమైన బ్రతుకుతానయ్యా, ఎవరేమన్నా నేను బ్రతుకుతానయ్యా. ఒక ఆయన కూడా అట్నే ఉన్నాడు బైబిల్లో. పేతురు అనే ఒక దైవజనుడు ఉన్నాడు, అపోస్తులుడు. యేసు ప్రభు ఇక ఆయనని సిలువకు అప్పగించబోతారనగా ఆ రాత్రి యేసు ప్రభుతో అంటాడు, ప్రభా నువ్వు చనిపోతే మేము కూడా నీకోసం చనిపోతానయ్యా, నేను కూడా నీకోసం చనిపోతా, నీకోసం ప్రాణాన్ని ఇవ్వడానికని సిద్ధంగా ఉన్నా అంటాడు. కానీ తెల్లారి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటాడు. చూడండి, ఎంత తీర్మానం చేసుకున్నాడు కానీ నిలవలేదు. ఎందుకు అంటే భయం. ఆ మనుషుని చూసినప్పుడు భయపడ్డాడు, శోధన వచ్చినప్పుడు భయపడ్డాడు, కొద్దిగా శ్రమ కలిగినప్పుడు భయపడ్డాడు, తీర్మానం నుంచి తొలగిపోయాడు. అందుకని ఆ విధంగా ఉండకూడదు. మనుషులు నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఏది ఏమైనా 600 106 కూడా దేవుడు ఒక వాగ్దానం చేసినాడంటే, దేవుడు ఒక మాట చెప్పినాడంటే, దేవుడు చెప్పినాడంటే ఏది ఏమైనా మన జీవితం నెరవేరుస్తాడు. మన లెక్క కాదు ఆయన. ఒక శోధన రాగానే ఎమ్మటి వెనుకపోతారు, ఒక శోధన రాగానే ఇక ప్రార్థన చేయడం మానేస్తారు, ఒక శోధన రాగానే మందిరాన్ని మానేయడం మానేస్తారు. చంచల మనసులు. ఏ మనసులు? చంచల మనసులు. అన్ని ఉంటే దేవుడిని శుద్ధిస్తారు, ఏదైనా లేకపోతే ఏం దేవుడు ఈ దేవుడు, ఏంది ఈ శోధన అని అంటారు. మన లెక్క కాదు ఆయన. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన హల్లెలూయా, సత్యవంతుడు. ఆయన సత్యము పాపం లేని దేవుడు, దోషం లేని దేవుడు, పాపం లేని రక్తము ఆయనది, పరిశుద్ధమైన రక్తము. ఇంకోటి అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు? జీవమును. మొదటేమో యేసయ్యే మార్గము, యేసయ్యే సత్యము, యేసయ్యే జీవము. మూడోది ఏంది? యేసయ్యే జీవం. జీవం కలిగిన దేవుడు ఆయన. యేసు ప్రభు ఒకసారి ఆయన ఏమంటాడంటే, పునరుద్ధానమును జీవము నేనే అంటున్నాడు ఆయన. పునరుద్ధానము జీవము నేనే అంటున్నాడు. పునరుద్ధానం జీవం ఆయనే. అంటే పునరుద్ధానం అంటే ఆయనే చనిపోయి తిరిగి లేచినాడు. అంటే తిరిగి లేచిన వ్యక్తిని పునరుద్ధానుడు అంటాడు. ఆయన చనిపోయి తిరిగి లేచినాడు, పునరుద్ధానుడు ఆయనే. జీవము కూడా ఆయనలోనే ఉన్నది.
బైబిల్ ఏం చెప్తుందంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యేసయ్యలో ఏమున్నది? జీవం ఉన్నది. ఏమున్నది? జీవం. ఈ లోక సంబంధమైన జీవం కాదు. ఈ లోకంలో ఉన్న జీవమే 78 సంవత్సరాలే. ఎన్ని సంవత్సరాలు? 78 కాదు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. అంటే 70 సంవత్సరాలు బతుకుతారు, 80 సంవత్సరాలు బతుకుతారు, 90 సంవత్సరాలు. కొంతమంది ఎక్కువ కూడా బతికే వాళ్ళు ఉన్నారులే. కానీ ఈ లోకంలో నా ఆయుష్ జీవం అయితే అంతవరకే. కానీ యేసయ్య ఇచ్చే జీవం ఎలాంటిది తెలుసా? అది నిత్యం ఉంటుంది. చెప్పండి, ఎట్లా ఉంటుంది? నిత్యం ఉంటుంది. అంటే దీనికి అర్థం ఏంది? అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే చనిపోరా అని అనుకుంటారు. ఎందుకు చనిపోరు? చనిపోతారు. ఇక్కడ ఈ శరీర పరంగా చనిపోతారు. కానీ మన ఆత్మ పరలోకంలో ఉంటుంది. ఆత్మకు చావు లేదు. ఇక ఆ యొక్క నిత్య జీవాన్ని ఇస్తాడు. శాశ్వతమైన నిత్య జీవం ఇస్తాడు ఆయన. జీవం ఆయనలో ఉన్నది. పరలోకము వెళ్ళాలంటే ఆయనే మార్గమైనాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. జీవము కలిగిన దేవుడు ఆయన. మనుషులను పుట్టించినాడు, మనుషులను ప్రాణం పోసినాడు ఆయన. ఆ మనుషులని నిత్య జీవానికి చేర్చేది కూడా ఆయనే. ఈరోజు ఈ గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకొక శిష్యుడు అడుగుతున్నాడు. తోమ అడిగిన దానికి యేసుప్రభు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఇంకొక శిశువు అడుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నీ తండ్రిని నాకు చూపించు, మాకు చూపించు అంటున్నాడు. నేను తండ్రి దగ్గర వెళ్తున్నాను అంటున్నావు కదా, ఆ తండ్రిని ఒకసారి చూపించవా అని అంటున్నాడు ఇంకొక శిశువు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఫిలిప్పో ఇన్ని రోజులు మీ దగ్గర ఉన్నాను, మీ మధ్యలో జీవిస్తున్నాను, నన్ను చూస్తే ఆయనను చూసినట్టే కదా. చూడండి ఎంత మంచి మాట. యేసు ప్రభువుని చూస్తే తండ్రిని చూసినట్టే. ఇప్పుడు గమనించారా? చాలా మంది ఏమంటారంటే, అసలు యేసు ప్రభు దేవుడైతే ఆయన మరి ఎందుకు ప్రార్థన చేశాడు? ఆయన కూడా ఎందుకు ప్రార్థన చేశాడు? యేసు ప్రభు దేవుడు అని ఉంటది, తండ్రి దేవుడు అని ఉంటది, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇవన్నీ అంటారు. వీళ్ళు ఇట్లాంటి శోధించడానికి వస్తే ఏం దొరకదు వాళ్ళకి. యేసు ప్రభుని విశ్వాసం ఉంచి రావాలి అంతేగా. ఇట్లాంటి ప్రశ్నలు వేయడానికి రావద్దు. డౌట్లు వస్తూనే ఉంటాయి. కానీ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు అన్ని నీకు బయలుపరుస్తాడు. పరలోకపు తండ్రి యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే. చాలా మంది యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవా దేవుడు అంటారు. ఇట్లాంటి అన్ని ప్రశ్నలు వేస్తుంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. త్రియేక దేవుడు ఆయన. ఏ దేవుడు? త్రియేక దేవుడు. ఒకటే దేవుడు, కానీ 3 విధాలుగా ఆయన ఉన్నాడు. ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారునిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఇప్పుడు మనలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 భాగాల్లో ఉన్నాం మనం, కానీ మనం కనిపించవు. అందుకనే మనుషులకు ఇప్పుడు మనలో ఇప్పుడు 3 భాగాలు ఉన్నాయి కదా. ఏమున్నాయి? ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది, శరీరం ఉన్నది. మనలో ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది, శరీరం ఉన్నది. మనకి తెలుసా అండి? తెలియదు. ఒక శరీరం ఒకటే కనిపిస్తుంది కాబట్టి దాన్ని నమ్ముతారు. ఆత్మ ఉందంటే నమ్మరు, ప్రాణం ఉందంటే నమ్మరు. అట్లనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఒకటే దేవుడు అంటే నమ్మరు. అది ఎందుకు? ఆయన తండ్రి ఏంది, ఈయన కుమారుడు ఏంది, పరిశుద్ధాత్మ దేవుడు, ఇవన్నీ చూడరు కాబట్టి, అదృశ్యమైన వాటిని చూడరు కాబట్టి
వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేస్తారు. అందుకని వాళ్ళకి ఏం దొరకదు, దేవుని యొద్ద నుంచి ఏం దొరకదు. ఇప్పుడు తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనలో ఇప్పుడు ఆత్మ, ప్రాణం, శరీరం ఉంది. ఆత్మ, ప్రాణం, శరీరం ఉంది. మనిషి ప్రాణం ఉన్నంత సేపే జీవించగలుగుతాడు. ప్రాణం పోయిందనుకో ఇంకా 2 మిగులుతాయి. ఈ శవాన్ని తీసుకుపోయి మట్టిలో బాధ పెడతారు. ఇంకేముంటది? 2 పోయినాయి. ఇంకేముంటది? ఆత్మ. ఏముంటది? ఆత్మ. ఈ దేవుడి నుంచి వచ్చిన ఆత్మ. ఇది వెళ్తే దేవుని దగ్గరికైనా వెళ్ళాలి, లేకపోతే నరకానికన్నా వెళ్ళాలి. ఇప్పుడు మనలో 3 అవయవాలు ఉన్నా కూడా మనల్ని ఏమని పిలుస్తున్నారు? ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు. ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు. నీ పేరేందో నీ పేరు పెట్టి పిలుస్తున్నారు, నా పేరేందో నా పేరు పెట్టి పిలుస్తున్నారు. అంతేగాని ఓ ప్రాణమా, శరీరమా, ఆత్మ అని పిలుస్తున్నారా? లేదు. అట్లనే దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు అయినప్పటికీ ఆయన మాత్రము తండ్రిగా ఉన్నాడు, యేసు ప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే సత్యవంతుడైన దేవుడు. ఆయనే యేసు ప్రభు దేవుడు. ఆయన దేవుడు ఒక శరీరధారిగా వచ్చినాడు ఆయన. కాబట్టి అందుకని యేసు ప్రభు అంటున్నాడు, మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కారా? యేసు ప్రభువుని చూస్తే తండ్రిని చూసినట్టే. ఎందుకు? ఇప్పుడు చెప్తున్న మాటలన్నీ ఎవరి? తండ్రియే. ఆయన బయలుపరుస్తనే కానీ మీకు బోధిస్తున్నాను అంటాడు. ఆయన నాకు బోధిస్తేనే కానీ, ఆయన నాకు బయలుపరుస్తనే కానీ మీకు బోధిస్తున్నాను అంటున్నాడు. నేను మాట్లాడుతున్న మాటలు నాయి కావు, తండ్రి యొద్ద తండ్రి పంపిస్తున్నాడు. తండ్రి ఈ విధంగా మాట్లాడమని చెప్తున్నాడు. తండ్రి యొద్ద నుంచి వాగ్దానం పొందుకున్నారు, పరిశుద్ధాత్మ వాగ్దానం. అంటే తండ్రి అంటే దేవుడి నుంచి వస్తున్నాయి. కాబట్టి మీరు యేసు ప్రభువుని చూస్తే ఆయనను చూసినట్టే అని అంటున్నాడు. మీరు నన్ను చూస్తే ఆయనను చూసినట్టే అని ఫిలిప్తో అంటున్నాడు. అందుకని ఈరోజు యేసు ప్రభు ఆయన దేవుడైనప్పుడు కూడా ఒక శరీరధారిగా వచ్చినాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యం, ఆయనే జీవం అంటున్నాడు కదా. లేకపోతే తండ్రియే మార్గం, తండ్రియే సత్యం, జీవం అనేటిది కాదు. తండ్రి అన్ని అధికారాలు ఇచ్చినాడు ఆయనకి. పరలోకపు తండ్రి యేసు ప్రభుకు అన్ని అధికారాలు ఇచ్చినాడు ఆయన. సమస్తం వాటిపైన అధికారాలు ఇచ్చినాడు ఆయన. కాబట్టి యేసు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచితే మనం నిత్య జీవంలో ప్రవేశిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకపు తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయంట? యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. దావీదు తాళములు కలిగిన దేవుడు ఆయన. యేసు ప్రభు దావీదు తాళము కలిగి ఉన్నాడు. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. పరలోకం వెళ్ళాలంటే ఆ తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య దగ్గర ఉన్నాయి. మీరు ఏ మార్గంలో వెళ్ళండి, ఎవరి దగ్గర ఆ తాళాలు లేవు. పరలోక తాళాలు యేసు ప్రభు దగ్గరనే ఉన్నాయి. ఆ తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. ఆయనే మార్గము, ఆయన సత్యం, ఆయన జీవము. ఆయన ద్వారానే మనం మోక్షానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి. తాళాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన తీస్తేనే కానీ మనం వెళ్ళాలి లోపలికి. ఆయన మార్గంలో వెళ్తే కానీ మనం రక్షించబడతాము. ఆ మార్గం దేవుని వాక్యము. ఈ వాక్యం ఏం చెప్తుందో, ఏం బోధిస్తుందో, ఏం ప్రకటిస్తుందో, ఈ వాక్యము ప్రకారం నువ్వు కూడా సరిగా జీవిస్తే అదే యేసుక్రీస్తు మార్గము. ఆ మార్గం గుండా నువ్వు వెళ్తే, ఈ వాక్యం ప్రకారం నీ జీవితాన్ని కట్టుకుంటే, ఈ వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తే నీవు కూడా రక్షించబడతావు. అందుకనే ఈరోజు తాళాలు యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. తాళపు చేతులు యేసయ్యలో ఉన్నాయి. ఈ లోకంలో ఎవరిని వెంబడించిన వాళ్ళ దగ్గర లేవు. యేసుక్రీస్తు నేనే, క్రీస్తు నేనని మోసం చేస్తారు. చివరికి పోయి మిమ్మల్ని నరకాలను పడేస్తారు. వాళ్ళ దగ్గర లేవు తాళాలు, యేసయ్య దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య దగ్గర.
కాబట్టి ఈరోజు ఆయన మంచి సత్యాన్ని బయలుపరుస్తున్నారు. ఆయన వెళుతూ ఆయన శిష్యులను బలపరుస్తూ ఈ 3 మాటలు ప్రధానంగా బోధిస్తున్నాడు. ఈ వాక్యాన్ని కనుక, ఈ 3 మాటలు కనుక తెలుసుకుంటే ఎంతమందికి పరలోకం కావాలి? పరలోకం కావాలా? ఇక్కడే ఉంటారా? చెప్పండి. ఇక్కడ ఉంటారా? పరలోకం వెళ్తారా? చాలా మంది అది లేదు. అసలు యేసు ప్రభువు ఎందుకు నమ్ముకుంటున్నారు? ఏదో రోగాలు పోతానిక, ఏదో నొప్పులు పోతానిక, అప్పులు తీరదానిక, ఏదో అద్భుత కార్యాల కోసం? ఇవన్నీ కాదు. యేసు ప్రభువు ఆయన మొదటిగా మనకి ఇవన్నీ ఏమి ఇయ్యడు. ఆయన ఇచ్చేది మన పాపాలను కడిగి వేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన వచ్చిందే అందుకు. ఆయన వచ్చిందే మన పాపాలు కడిగి వేయడానికి, మనం పరిశుద్ధపరచడానికి, మనం పరలోకం చేర్చడానికి. ఈ స్వస్థతలు, ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలన్నీ ఇవన్నీ తర్వాత. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి అంటే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచినప్పుడు, నీకు రక్షణ కలిగినప్పుడు తర్వాత ఇవి కలుగుతాయి. తర్వాత ఇవన్నీ దయచేస్తాడు. అందుకనే యేసు ప్రభు ఆయన వచ్చినాడు, ఆయన పని ముగించుకొని వెళ్ళిపోయినాడు. ఈరోజు మనం కూడా, దేవుడు మనల్ని ఈరోజు దాకా బ్రతికిస్తున్నాడంటే ఏదో ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడికి మనం కూడా సిద్ధపడి జీవించాలి. మనం కూడా దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించినాడో ఆ పనిని ముగించుకొని మనం కూడా వెళ్ళిపోవాలి. అంతేగాని ఇక్కడే ఉంటాను, తింటాను, ఇక్కడ ఉంటాను, 4 వెనకాలు వేసుకుంటాను అని అంటే నీకు ఇక దేవుని మీద ఆశ లేదన్నట్టే. ఈ లోక సంబంధం మీద ఆశ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నిన్ను నరకాన్ని తీసుకెళ్తాయి. ఆ నరకంలో యాతన పడాలి, పళ్ళు కొరకాలి, ఏడవాలి. చావు అనేది ఉండదు. చద్దామన్నా చావు అనేది ఉండదు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు ఒప్పుకొని నువ్వు రక్షించబడితే సమస్తాన్ని దయచేస్తాను. మొదటిగా నీకు రక్షణ ఉండాలి. ఆ రక్షణ ఉండాలంటే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచాలి. అప్పుడు మాత్రం ఇవన్నీ కూడా దయచేస్తాను. ఆయన కేవలం స్వస్థపరచడానికి రాలే. ఆయన నీ అప్పులు తీసేయడానికి రాలే, నీ నొప్పులు తీసేయడానికి రాలే, నీ పాపం తీసేయడానికి వచ్చినాడు. నీ హృదయంలో గూడి కట్టుకుపోయిన పాపాన్ని తీసేయడానికి వచ్చినాడు. నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రునిగా చేసి పరలోక రాజ్యంలో చేర్చడానికి వచ్చినాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మొదటిగా ఆయనను వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మనం ఈ లోకం శాశ్వతం అనుకోవద్దు. ఒక రోజు రాబోతుంది, యేసు ప్రభు రాబోతున్నాడు. ఆ రాకడికి మనం సిద్ధపడి ఉండాలి. అంతేగాని ఈ లోకంలో ఉందామని కాదు. ఇప్పుడు ఎంతమంది వెళ్ళాలి పరలోకానికి? వెళ్తారా? పరలోకం వెళ్తారా? వెళ్ళాలని చేతులు లేపండి. నాకు పరలోకం కావాలని చేతులు లేదు, పూర్తిగా లేపండి. పరలోకం వెళ్తారా? కావాలా? ఈ లోకంలో కావాలా? పరలోకం కావాలా? ఈ భూలోకం కావాలా? లేదంటే నరకం కావాలా? చెప్పండి, మీ ఇష్టం. యేసు ప్రభు ఎవరిని బలవంతం చేస్తలేదు. అందరి కోసం ప్రాణం పెట్టినాడు, అందరిని పిలుస్తున్నాడు. కానీ ఎవరైతే ఆయన విశ్వాసం నుంచి వస్తారో వారికి మాత్రం దేవుడు దయచేస్తాడు పరలోక రాజ్యం. కాబట్టి మనం పరలోకంకి సిద్ధపడాలి. హల్లెలూయా. ఆ రాజ్యం శాశ్వతమైంది. అక్కడ ఏడుపు ఉండదు. అక్కడ ఏముండదు? ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు, ఈ వేదనలు, ఈ అప్పులు, ఈ రోగాలు ఏది ఉండదు. అక్కడ నిత్యము సంతోషమే. ఏముంటది? నిత్యము సంతోషము, నిత్యము సమాధానం, నిత్యము దేవుని మోహం చూస్తూ మనము ఆనందిస్తాం మనం. కాబట్టి ఆ లోకం కావాలన్నా ఎప్పుడు ఈ లోకంలో అప్పులు, వేదన, బాధలు అనుకుంటే ఈ లోకంలో ఉందామా? అదే కావాలి, అదే శాశ్వతమైంది. కాబట్టి ఆ రాజ్యం కోసం చూద్దాము. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.